హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము కొల్లేరులో ఉన్న పెద్దింట్లమ్మ అమ్మవారి టెంపుల్ని విజిట్ చేసాం. మార్నింగ్ 8కి భీమవరం నుంచి బైక్ మీద జర్నీ స్టార్ట్ చేసాం. టెంపుల్ డిస్టెన్స్ అరౌండ్ 24 కిలోమీటర్స్ అండ్ ఆల్మోస్ట్ 1 అవర్లో రీచ్ అయ్యాం. జర్నీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా జరిగింది. రోడ్డు పక్కన పచ్చని పొలాలు, పంటలు, స్వచ్ఛమైన గాలి, చాలా నేచర్ వ్యూస్ ఎంత బాగుంటాయంటే మీరు ఒక్కసారి వెళ్ళి చూసారంటే మీరు నిజంగా డే అంతా అక్కడే స్పెండ్ చేస్తారు. నిజంగా ఇది వరకు మేము కొల్లేరు వెళ్ళాలంటే సగం దూరం వెళ్ళాక లాంచ్ ఎక్కేవాళ్ళం. లాంచ్ నుంచి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో మేమందరం ఇంకా బైక్స్ మీద అలా వెళ్ళిపోతున్నాము. కానీ లాంచీలో వెళ్ళిన రోజులు చాలా బాగుండేవి. మీరు నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. మేము చెప్తే మీరు అనుకుంటారు కానీ మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మేము ఇయర్లీ వన్స్ వెళ్ళేవాళ్ళం. మినిమం 50-60 మెంబర్స్ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం, ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళము. అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే మళ్ళీ ఆ రోజులు మనకు రావు. ఫుడ్ అక్కడే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం, రూమ్స్ తీసుకునే వాళ్ళం, లేదా చెట్టు కింద ఎక్కడో అలా అలా కూర్చొని అలా తినేసి సాయంత్రం నైట్ రిటర్న్ అయ్యేవాళ్ళం. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి టెంపుల్ చాలా డెవలప్ అయింది. కొత్తగా ఏంటంటే శివుడు పార్వతి విగ్రహం పెట్టారు. అదైతే చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. దానికైతే అసలు మేము రోడ్స్ కూడా ఇదివరకు అసలు ఏం బాగుండే కాదు. ఇప్పుడైతే అసలు మొత్తం రోడ్స్ వేసి స్పేస్ కూడా చాలా ఎక్కువ పెంచారు. గుడి ఎదురుగుండా అయితే మీరు విగ్రహాలు చూడండి. ఈసారి విజిట్ చేసినప్పుడు అసలు అమ్మవారిని చెక్కారండి. రెండు కళ్ళు మనకు సరిపోలేదు. అసలు మీకు టెంపుల్ ఎదురుగుండా మండపం కట్టారండి. 2 సైడ్స్ కూడా చాలా అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అయితే విజిట్ చేయాలి. మీరు అక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు, మంచి గాలి. అసలు ఎంత బాగుందంటే అమ్మవారి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి నిజంగా. మేము అక్కడికి రీచ్ అయిన వెంటనే ఫస్ట్ రూమ్స్ ఎత్తుక్కుంటామండి. అప్పుడు మా సామానం అంతా అందులో పడేసి ప్రశాంతంగా టెంపుల్ దగ్గరికి వస్తాము. టెంపుల్ దగ్గరికి వచ్చి మొక్కులు ఏమన్నా ఉంటే అక్కడ ఫస్ట్ ఇచ్చేసుకొని తర్వాత ఫస్ట్ మేము పిల్లలందరం అక్కడ దర్శనానికి వెళ్ళిపోతాం. ఇక్కడ చాలా మంది మొక్కుకుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మా ఫ్యామిలీకి కూడా ఈ టెంపుల్తో ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. మా అమ్మమ్మ ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్నారు. ఆ మొక్కు తర్వాత మా అమ్మ పుట్టారు. అందుకే మా ఫ్యామిలీలో ఈ అమ్మవారిని చాలా నమ్ముతాం. అందుకే మా అమ్మగారికి కూడా పెద్దింట్లమ్మ అని పేరు పెట్టారు. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చాలా మంది భక్తులు నమ్ముతారు. మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు మన కోరికలు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం.
అందుకే ప్రతిరోజు ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ టైంలో వేల మంది భక్తులు ఇక్కడ దర్శనం కోసం వస్తున్నారు. దర్శనం చేసేసుకున్నాక బయటకు వచ్చేసి బొమ్మలు అవన్నీ బోల్డ్ ఉంటాయి మనకి. అవి ఏవి కావాలంటే అవి ఫస్ట్ కొనేసుకొని తాగేసి తినేసి అక్కడే డ్రింక్స్ అవన్నీ ఉంటాయి, స్నాక్స్ కుర్కురేలు లేస్ ప్యాకెట్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ తినేసి మాకు ఇష్టం వచ్చినట్టు భలే ఎంజాయ్ చేసేవాళ్ళమండి. అసలు అవన్నీ తినేసినాక రూమ్కి వచ్చేస్తాము. రూమ్కి వచ్చేసి వీళ్ళు పెద్దవాళ్ళందరూ వంటలు ప్రిపేర్ చేసుకుంటారు. మేమైతే హౌసీలు క్రికెట్లు ఇంకా మా ఇష్టం వచ్చిన ఆటలు ఆడేసుకొని ఇంకా తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చి సెకండ్ టైం దర్శనం చేసుకొని అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాము. మేము రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయండి. అక్కడైతే మేము ఆగి ఇంకా ఫొటోస్ తీసుకొని కాసేపు ఆడుకొని ఇంకా అంతా అయిపోయినాక 6-7 ఆ టైంకి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయితే కొంచెం ఎదరికి వెళ్ళాక శివాలయం ఉంటుందండి. అక్కడ ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది బయట. ఆ బయట మేము మళ్ళీ మధ్యాహ్నం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అంతా అక్కడ కూర్చొని మళ్ళీ అందరం కలిసి తినేసి ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం. అవన్నీ చాలా మిస్ అవుతాం మేము. మళ్ళీ ఆ డేస్ ఎప్పుడు వస్తాయో. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు ఇంపార్టెంట్గా చెప్పాల్సింది, ఇక్కడ కొల్లేరు అనేది మెయిన్ ఫేమస్ దేనికంటే బర్డ్స్, ఫ్లెమింగ్ బర్డ్స్. ఈ బర్డ్స్ అనేవి ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి ట్రావెల్ చేసి ఈ కొల్లేరు లేక్లోకి వస్తాయి. మనం వెళ్ళే దారిలో చాలా కొంగలు మనం చూస్తాము. కాకపోతే ఈ ఫ్లెమింగ్ బర్డ్స్ అనేది ఏంటంటే అకేషనల్గా చూస్తాము, అత్తమానం ఇక్కడ ఉండవు. సో మీరు కూడా కుదిరితే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి పెద్దింట్ల అమ్మవారి దర్శనం చేసుకొని హ్యాపీగా ఒక రోజంతా ఎంజాయ్ చేసి మీరు వస్తే ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారండి, నేనైతే చెప్తున్నాను. అంతే గాయస్, ఈ రోజుకైతే కొల్లేరు ట్రిప్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.